Good afternoon, teacher. Good afternoon, Jyoti. Good afternoon, teacher. Oh, good afternoon, మేఘనా. ఇద్దరు స్కూల్ నుంచి ఇలా నేరుగానే వచ్చేసారే. చాలా మంచి పిల్లలరా మీరు. టీచర్, ఈ సంవత్సరం 10వ తరగతిలో వచ్చినటువంటి జాతీయాలు మాకు చెప్తానన్నారు కదా టీచర్. అందుకే మేము ఇలా వచ్చేసాం టీచర్. ఓ వెరీ గుడ్. టీచర్, ఈ సంవత్సరం 10వ తరగతిలో సొంత వాక్య ప్రయోగానికి చేయి తిరిగిన వారు అనే జాతీయం వచ్చింది కదా టీచర్. మరి మాకు దాని గురించి వివరించండి టీచర్. ఓ తప్పకుండా మేఘనా. చేయి తిరిగిన వారు అనే జాతీయం వివరించగా, చేయి తిరిగిన వారు అనే పదబంధం సాధారణంగా పనిలో నైపుణ్యం కలిగిన వారు, అనుభవం ఉన్నవారు లేదా చాకచక్యంగా పనిచేసేవారు అనే అర్థంలో దీనిని ఉపయోగిస్తారు. చేయి తిరిగిన వారు అనే జాతీయానికి అర్థాన్ని చూస్తే, ఏ పని చేసినా సులభంగా చక్కగా పూర్తి చేసే వ్యక్తులు లేదా అనుభవంతో నిపుణులైన వారు, ఇంకా చేతి పనుల్లో దీటైన వారు అనే అర్థాలు వస్తాయి. తగిన ఉదాహరణలు చూడండి. ఈ పనిని చేయి తిరిగిన వాళ్ళకే ఇవ్వాలి, లేదా అతను చేయి తిరిగిన కార్మికుడు, అందుకే పని త్వరగా పూర్తి చేశాడు. ఈ వాక్య ప్రయోగాల ద్వారా మీకు చేయి తిరిగిన వారు అనేటువంటి జాతీయం బాగా అర్థమైందనుకుంటాను. ఎస్ టీచర్, చేయి తిరిగిన వారు అంటే పనిలో నైపుణ్యం కలిగిన వారు లేదా అనుభవజ్ఞులు అని మాకు బాగా అర్థమైంది టీచర్. వెరీ గుడ్ సాయి ప్రియా, ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. మరికొన్ని ఉదాహరణలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మేఘన, మరి నువ్వు చదువుతావా? ఎస్ టీచర్, చదవగలను. ఈ వంటను చేయి తిరిగిన వాళ్ళే రుచిగా చేయగలరు. టీచర్, ఇప్పుడు నేను చదువుతాను. ఈ ఇల్లు నిర్మాణం చేయడానికి చేయి తిరిగిన మేస్త్రి అవసరం. టీచర్, మరి ఇది నేను చదువుతాను టీచర్. అతను చేయి తిరిగిన డ్రైవర్ కాబట్టి ప్రమాదం నుంచి తప్పించాడు. పిల్లలు, ఎంత చక్కగా ఎంత స్పష్టంగా చదవర్రా మీరు. మరికొన్ని ఉదాహరణలు చూద్దామా? ఎస్ టీచర్, మేము చదువుతాం. ఈ కుట్టు పనిలో చేయి తిరిగిన వాళ్ళు మాత్రమే చక్కగా చేయగలరు. ఈ యంత్రాన్ని నడపడం చేయి తిరిగిన వాళ్ళకే సులభం. ఆమె చేయి తిరిగిన కళాకారిణి, అందుకే చిత్రాలు అద్భుతంగా ఉంటాయి. టీచర్, ఈ వాక్య ప్రయోగంలో ఆమె చేయి తిరిగిన కళాకారిణి, అందుకే ఆమె వేసిన చిత్రాలు అద్భుతంగా ఉంటాయి అంటే బాగుంటుంది కదా టీచర్. అవును సాయి ప్రియ, చక్కగా సరిదిద్దావు. మేఘన, సాయి ప్రియ చూడండి మరొకసారి అర్థాన్ని. చేయి తిరిగిన వారు అనగా ఏ పని చేసినా సులభంగా చక్కగా పూర్తి చేసే వ్యక్తులు లేదా అనుభవంతో నిపుణులైన వారు, ఇంకా చేతి పనుల్లో ధీటైన వారు. అర్థమైంది అనుకుంటాను. ఎస్ టీచర్, సంక్షిప్తంగా చెప్పాలంటే చేయి తిరిగిన వారు అనగా పనిలో నైపుణ్యం కలిగిన వారు, అనుభవజ్ఞులు అని అర్థం టీచర్. వెరీ గుడ్ సాయి ప్రియ. మరి ఇప్పుడు జాతీయాన్ని చూద్దామా? ఎస్ టీచర్, జాతీయంలో కబంధ హస్తాలు అనే జాతీయం వచ్చింది టీచర్. దాన్ని వివరించి మాకు చెప్పండి టీచర్. మేఘన, ఎంత చక్కగా గుర్తు పెట్టేసుకున్నావు. చదువులో ఇంత శ్రద్ధ ఉంటే మీరు ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారా. కబంధ హస్తాలు అనేటువంటి జాతీయాన్ని వివరించగా, కబంధ హస్తాలు అంటే చాలా పొడవుగాను దూరం వరకు చాపి పట్టుకునే చేతులు అనే భావం వస్తుంది. ఇక జాతీయంగా చూస్తే ఇది ఎవరినైనా బలంగా పట్టుకుని వదలకపోవడం లేదా ఎవరి మీదైనా పూర్తి ఆధిపత్యం కలిగి ఉండడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఈ జాతీయాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రామాయణంలోని కబంధుడు అనే రాక్షసుడు కథ నుండి ఈ జాతీయం వచ్చింది. అతనికి చాలా పొడవైన చేతులు ఉండేవి. ఆ చేతులతో దూరంలో ఉన్నవారినైనా పట్టుకుని తినేవాడని కథలో చెప్పబడింది. అందుకే దూరం వరకు ప్రభావం లేదా పట్టు కలిగిన పరిస్థితిని కబంధ హస్తాలు అని అంటారు. అమ్మో టీచర్, చాలా పొడవైన చేతులు కలిగి ఉన్నటువంటి రాక్షసుడు కబంధుడు కదా టీచర్. అవును మేఘన.
కబంధ హస్తాలు అనేటువంటి దానికి సులభమైనటువంటి అర్థం చాలా దూరం వరకు ప్రభావం చూపే పట్టు, మరియు ఎవరినైనా బలంగా పట్టుకొని వదలని స్థితి అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు కబంధ హస్తాల గురించి కొన్ని ఉదాహరణలు చూద్దామా? ఆ అవినీతి గుంపు కబంధ హస్తాలు ప్రభుత్వంలోకి చేరాయి. ఆ సంస్థ కబంధ హస్తాలు అన్ని గ్రామాల్లోనూ విస్తరించాయి. ఇంకా అతని కబంధ హస్తాల నుండి బయటపడడం చాలా కష్టం. టీచర్, ఇవి మేము చదువుతాం టీచర్. ఆ అవినీతి గుంపు కబంధ హస్తాలు ప్రభుత్వంలోకి చేరాయి. వెరీ గుడ్. ఆ సంస్థ కబంధ హస్తాలు అన్ని గ్రామాల్లో విస్తరించాయి. వెరీ గుడ్ జ్యోతి. అతని కబంధ హస్తాల నుండి బయటపడడం చాలా కష్టం. వెరీ గుడ్ మేఘనా. పిల్లలు, మరొకసారి అర్థాన్ని చూడండి. కబంధ హస్తాలు అంటే చాలా దూరం వరకు ప్రభావం చూపే పట్టు లేదా ఎవరినైనా బలంగా పట్టుకుని వదలని స్థితి. అర్థమైందా మేఘన, జ్యోతి? ఎస్ టీచర్, బాగా అర్థమైంది. కబంధుడు అనేటువంటి రాక్షసుడు పొడవైన చేతులతో అందరినీ పట్టుకొని తినేసేవాడు టీచర్. ఆ రాక్షసుడి చేతుల నుండి విడిపించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే కబంధ హస్తాలు అనేటువంటి జాతీయం వచ్చింది టీచర్. చక్కగా వివరించారా పిల్లలు? ఎంత తెలివైన వాళ్ళ మీరు. మేఘన, జ్యోతి, మరొక జాతీయంతో మళ్ళా రేపు కలుసుకుందామా? ఎస్ టీచర్. మరొక జాతీయంతో మరలా మీ ముందుకు వస్తాను. మీ జై విహారీ. ఫ్రెండ్స్, మరి మీరు కూడా మాకులాగా చదువుకుంటారా? 9వ తరగతి నుంచే మనం రోజు చదువుకుంటే 10వ తరగతి ఎగ్జామ్స్ మనం చక్కగా రాయగలం. బాయ్ ఫ్రెండ్స్. మా స్టోరీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మా జై విహారీకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.